నెగ్గని మహిళా కోట డీలిమిటేషన్ బిల్లును కలిపి పెట్టడంతోనే వ్యతిరేకించిన ప్రతిపక్షాలు బిల్లును వేరుగా పెట్టాలని కోరిన అంగీకరించని అధికార పక్షం అంటూ చూస్తున్నామండి. సో ఇక్కడ విషయం చూసుకుంటే డీలిమిటేషన్ బిల్లును ప్లస్ ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లును కలిపి పెట్టిరట. సో ఈ కలిపి పెట్టినందుకు మేము అంగీకరించడం లేదు, వేరుగా పెట్టండి. మరి వేరుగా పెడితే మీకు నష్టమేంది? ఉమెన్ రిజర్వేషన్ అసలు వాస్తవానికి కూడా ఇక్కడ ఉమెన్ రిజర్వేషన్ బిల్లును కూడా ఒప్పుకునే పరిస్థితులు లేదు. వాస్తవానికి ఉమెన్ రిజర్వేషన్లో మరి బీసీ సపోర్ట్ అయ్యేది, బీసీ సపోర్ట్ ఎందుకు ఇవ్వడం లేదు? ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ బీసీలు పౌరులు కాదా? బీసీ మహిళలకు హక్కు లేదా? అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు కావడం, ఎంపీలు కావడం మీకు ఇష్టం లేదా? ఇదేం న్యాయం? ఇదేం సామాజిక న్యాయము? బీసీ రిజర్వేషన్లు అంటేనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అడ్డుకుంటా ఉన్నాయి. బయటికి మాత్రమే సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉంది. కాబట్టి నాటకాలు ఆడుతూ ఉన్నారు, పొలిటికల్ డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారండి నరేంద్ర మోడీ గారు, నేను బీసీని అని చెప్పుకుంటారు, నేను ఛాయ వాళ్ళని, నేను ఓబీసీ వాళ్ళని. ఓ బీసీ ప్రధానమంత్రి ఉంటే కళ్ళు ఓరుస్తలేవు, కళ్ళు మండుతున్నాయని చెప్తారు కదా. మరి బీసీ ప్రధానిగా ఉన్నారు మీరు, 3 సార్లు మీకు అవకాశం ఇచ్చారు. మరి ఎందుకు మీరు బీసీలకు న్యాయం చేయడం లేదు? బీసీలకు మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? బీసీలకు ఒక సప్లాన్ ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? మరి బీసీలకు రాజకీయ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వడం లేదు? అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో మీరు ఒక చట్టం చేస్తే బీసీలకు రిజర్వేషన్ దక్కుతాయి. అరే ఆఖరికి ఎట్లా ఏ స్థాయికి పోయారంటే స్థానిక సంస్థల్లో బీసీలకు సర్పంచి ఎంపీడీ సెలక్షన్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి కూడా వీళ్ళు మోకాలు అడ్డేస్తూ ఉన్నారు. దానికి ఏం చెప్తావు? ఇక కోర్టు తెర మీద తీసుకొచ్చి 50% ఏమో రిజర్వేషన్లు ఉండాలి, 50% ఏమో జనరల్ సీట్లు ఉండాలి అని చెప్పి ఒక నిబంధన తీసుకొచ్చారు. సో ఇదంతా ఒక రాజకీయ కుట్ర. మీరు బరాబరి బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే ఒక్క రోజులో పనిది, ఒక గంటలో పని అన్ని రాజకీయ పార్టీలు మద్దతిస్తాయి. సో వాస్తవానికి కూడా నరేంద్ర మోడీ గారు మీరు బీసీలకు న్యాయం చేస్తే, ఎస్సీలకు అంబేద్కర్ ఎట్లయితే దేవుడు అయిండో ఈరోజు బీసీలకు కూడా మరో అంబేద్కర్ మోడీ మీరే అవుతారు. మరి మీరు ఆ విధంగా ఎందుకు ఆలోచన చేస్తలేరు? నీ బీసీ ప్రధాని అని చెప్పుకుంటారు కానీ బీసీలకు ఒరిగింది ఏం లేదు, మీతోటి ఏం ఒరిగింది లేదు. లోక్సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి 352 ఓట్లు అవసరం కాగా అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు. డీలిమిటేషన్ యూటీల చట్టాల సవరణ బిల్లును వెనక్కి రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో వాటిని ఓటింగ్కు పెట్టని కేంద్రం. మోదీ హయాంలో లోక్సభలో బిల్లు వీగిపోవడం ఇదే మొదటిసారి అంటూ మనం చూస్తున్నామండి. సో ఇది వాస్తవానికి కూడా మోడీ సర్కార్కి అనేది ఒక ఓటమి, ఇది పెద్ద ఎదురు దెబ్బనే. ఇది ఇక మాకు ఎదురు లేదు, మేము ఆడిందే ఆట పాడిందే పాట అని చెప్పి ఇన్ని రోజులు అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ ఎగిరిగా మామూలు ఎగరలే. సో ఈరోజు పార్లమెంట్ సాక్షిగా దెబ్బపడ్డది. ఇప్పుడు అధికార పక్షం ఏం చేస్తూ ఉంది? ఇండియా కూటమి మీద ఆరోపణ చేస్తూ ఉన్నది. ఎన్డీఏ కూటమి ఏమని చేస్తూ ఉన్నది? మహిళా రిజర్వేషన్ అడ్డుకున్నది, మహిళలు రాజకీయంగా ఎదగనీయకుండా ఈరోజు రాహుల్ గాంధీ చూస్తుండు అని చెప్పి ఈరోజు ఆరోపణలు చేస్తూ ఉంది. వాళ్ళు బరాబర్ అడుగుతూ ఉన్నారు, అవసరమైతే మేము మహిళా బిల్లుకి వ్యతిరేకం కాదు, ఆ మహిళా బిల్లుని సపరేట్ పెట్టండి, డీలిమిటేషన్తో లింక్ పెట్టకుండా సపరేట్ పెట్టండి, మేము మద్దతు తెలుపుతామని చెప్తా ఉన్నారు. సో ఓ పక్క ఓబీసీ కోటా అయ్యింది మరి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అదే ఇండియా కూడా అడుగుతూ ఉంది. మరి దానికి మీరు ఎందుకు సమాధానం చెప్పడం లేదు? ఓబీసీ కోటా సబ్ కోటా ఎందుకు ఇవ్వడం లేదు మరి బీసీలకు ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లో? అది కదా అడుగుతున్నది. సో ఇక్కడ చూడండి, ఇక లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026పై ఓటింగ్ ఇలా జరిగింది. ఆమోదానికి అవసరమైన మెజారిటీ ఓట్లు ఎంత? 352 ఓట్లు. అంటే మ్యాజిక్ ఫిగర్ ఓట్లు ఇవి. ఓటింగ్లో పాల్గొన్న ఎంపీలు 528 మంది పాల్గొన్నారు. బిల్లుకు అనుకూలంగా 298 మంది అనుకూలంగా, వ్యతిరేకంగా 230 మంది. మెజారిటీకి తగ్గిన ఓట్లు 54 ఓట్లు. లోక్సభలో ఎన్డీఏ బలం 293, ప్రతిపక్ష ఇండియా బలం 233. సో ఇక్కడ విషయం ఏంటంటే అండి, మీకు 293 కదా, మీకున్నది ఎంత? ఎన్డీఏ బలం ఎంత? 293. మీకు ఇంకా అందరూ మీ ఓటు వేసినా కానీ మీకు అనుకూలంగా వచ్చింది ఎన్ని ఓట్లు అంటే ఇంకొక 5 ఓట్లు ఎక్కువ వచ్చినాయి, అంతే. వీళ్ళకి
33 ఉంటే 230 వేసారు. అంటే ఓ ఇద్దరు ముగ్గురు ఈ కూటమి నుంచి ఒక ముగ్గురు అటేసారు ఓటుగా. సో ఇది జరిగింది అంతే. వాస్తవానికి కూడా ఈ బిల్లు మొదటి నుంచి కూడా సౌత్ రాష్ట్రాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి డీలిమిటేషన్ బిల్లుని. డీలిమిటేషన్తో ద్వారా మా సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూ ఉంది, సీట్లు తగ్గుతూ ఉన్నాయి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హెచ్చరించారు, వ్యతిరేకించారు, నరేంద్ర మోడీకి వార్నింగ్ కూడా ఇచ్చారు. సో దీంతో మాకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని చెప్పి ఎట్టకేలకు మాత్రం పార్లమెంట్లో మాత్రం ఈ బిల్లు మాత్రం రద్దు అయిపోయింది. సో వెనక్కి తీసుకున్నట్టు చూస్తా ఉన్నాం. అదే వ్యవసాయ చట్టాలు ఎట్లయితే వెనక్కి తీసుకుర్రో సో అదే పరిస్థితి అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందే చెప్పాడు. సో అదే జరిగింది ఈరోజు అదే జరిగింది. సో వాస్తవానికి కూడా మీ బిల్లులో న్యాయం ఉంటే అందరూ మద్దతు తెలిపేవారే కదా. సో అందుకే మద్దతు ఇవ్వలేదు ఎవరు కూడా.